గెలుపు ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్లకు మేలు చేయనుందా? క్రిప్టో కరెన్సీ వినియోగదారులకు గోల్డెన్ డేస్ రానున్నాయా? క్రిప్టోలపై ఉన్న కఠిన నిబంధనలను ఇండియాలోనూ సడలిస్తారా? ట్రంప్ విజయం తర్వాత బిట్కాయిన్ రేటు ఎందుకు పెరిగింది? 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం, ఆ వెంటనే బిట్కాయిన్ విలువ రికార్డ్ స్థాయికి చేరడం టాక్ ఆఫ్ ది బిజినెస్ వరల్డ్ వైడ్గా ఇది మారిపోయింది. ప్రస్తుతం బిట్కాయిన్ విలువ $89,000 వద్ద ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 74 లక్షల రూపాయలు అన్నమాట. గతేడాది ఇదే సమయానికి $38,000 వద్ద మాత్రమే ఉన్న బిట్కాయిన్ ఈ సంవత్సరంలోనే ఏకంగా $51,000 పెరిగింది. అంటే ఈ ఒక్క ఏడాదిలో ఇండియన్ కరెన్సీలో 43 లక్షల రూపాయలకు పైగా పెరిగింది. ఇక ఇది భవిష్యత్తులో మరింత దూసుకుపోనుందట. బిట్కాయిన్ వాల్యూ $1,00,000కు చేరేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాను ఏలనున్నది అతిపెద్ద క్రిప్టో మద్దతుదారు. నిజానికి ట్రంప్ గతంలో క్రిప్టో కరెన్సీలను వ్యతిరేకించారు. అయితే క్రిప్టోల విషయంలో ఆయన స్వరం ఇటీవల కాలంలో చాలా మారింది. వ్యక్తిగతంగా క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం కూడా మొదలుపెట్టారు. ట్రంప్ క్రిప్టో కరెన్సీల పట్ల పాజిటివ్గా ఉండడం డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లలో సంతోషాన్ని నింపుతోంది. బిట్కాయిన్ రేటు పెరగడం ఇతర క్రిప్టో కరెన్సీలకు ప్రభావం చూపింది. ప్రధానంగా ఎథీరియం, డోజ్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల రేటు పెరిగాయి. ముఖ్యంగా డోజ్ కాయిన్కు ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ ఫ్రెండ్ ఎలన్ మస్క్ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇన్వెస్టర్లకు డోజ్ కాయిన్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తోందట. ఇక ట్రంప్ గెలిచిన తర్వాత క్రిప్టో మార్కెట్ పెరగడంతో ఇన్వెస్టర్లు డిజిటల్ కరెన్సీల్లో మరింత పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ ఫీల్డ్కు మద్దతుగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారట. అమెరికాలో ట్రంప్ గెలుపు ఇండియా పైన ప్రభావం చూపవచ్చు. క్రిప్టో కరెన్సీల రేట్లు పెరిగితే భారతీయ ఇన్వెస్టర్లు కూడా లాభపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్లో చాలామంది యువకులు క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడి మార్పుతో వారి పెట్టుబడులకు కూడా మంచి రాబడి వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. నిజానికి అమెరికా లాంటి పెద్ద దేశం క్రిప్టోలను ఆమోదిస్తే భారత ప్రభుత్వము క్రిప్టో కరెన్సీలకు సానుకూలంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇండియాలో ప్రభుత్వ రిజిస్టర్డ్ ఎక్స్చేంజీల నుంచి పెట్టుబడిదారులు బిట్కాయిన్తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయవచ్చు. అయితే దీన్ని కరెన్సీగా ఉపయోగించకూడదు. క్రిప్టో అన్నది ఇండియాలో కేవలం పెట్టుబడి ఉత్పత్తి మాత్రమే. క్రిప్టోలను విక్రయించడం ద్వారా వచ్చే లాభాలపై పెట్టుబడిదారులు 30% ఫ్లాట్ ట్యాక్స్ రేట్ను చెల్లించాలి. లావాదేవీలపై అదనంగా 1% TDS కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇలా క్రిప్టోల విషయంలో ఇండియాలో కఠిన రూల్స్ ఉన్నాయి. అయినా కూడా డిజిటల్ కరెన్సీని భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారట. బ్లాక్ చైన్ అనాలిటిక్స్ కంపెనీ చెనాలిసిస్ ప్రకారం క్రిప్టో యూసేజ్లో ప్రపంచంలో ఇండియానే టాప్ అట. యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది బిట్కాయిన్స్ ట్రేడింగ్ చేస్తున్నారట. మరోవైపు బిట్కాయిన్ క్రేజ్, మార్కెట్ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. బిట్కాయిన్ 2009లో సతోషి నకామోటో అనే వ్యక్తి సృష్టించిన డిజిటల్ కరెన్సీ. ఇది కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ చేసే ఛాన్స్ కల్పిస్తుంది. బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ద్వారా బిట్కాయిన్ వినియోగం జరుగుతుంది. ప్రతి బిట్కాయిన్ లావాదేవీలను కంప్యూటర్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. దీన్ని పబ్లిక్ రికార్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఎవరూ కూడా దీన్ని హ్యాక్ చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద 8వ అసెట్గా బిట్కాయిన్ నిలుస్తోంది. దీని మార్కెట్ విలువ 14,44,000 కోట్ల రూపాయలు. ఇక 14,32,000 కోట్ల వాల్యూతో ఉన్న సిల్వర్ను బిట్కాయిన్ ఎప్పుడో బీట్ చేసింది. ఓవరాల్గా 1,46,00,000 కోట్లతో బంగారం టాప్లో ఉంది. అయితే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద అసెట్గా ఉన్న బిట్కాయిన్ రానున్న రోజుల్లో మరిన్ని స్థానాలు పైకి రావచ్చు అని అంటున్నారు అనలిస్టులు. ఇప్పటికే ఫ్రాన్స్ జీడీపీని కూడా మించిపోయిన బిట్కాయిన్ వాల్యూ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపుతో మరింత దూసుకుపోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.